మనటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఒక ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 90% ఉన్నాయి. సారీ సార్ మాకే అంటే సేమ్ గారు వచ్చారా లైన్లోకి రాలా మనం ఈలోపు స్టాల్స్ చేసేద్దాం. శ్రీ వెంకటేశ్వరరావు గారు మనందరం ముందుగా పుచ్చుకునే నాన్నగారు కార్యక్రమానికి వచ్చారు. వారికి హార్దిక స్వాగతం పలుకుతున్నారు మన శాసనసభ్యులు డైనమిక్ శాసనసభ్యులు శ్రీ జోగి రమేష్ గారు. జేడీ గారు ఒక్క నిమిషం ఆగి, జేడీ గారు ఆగి అని ఆమె కుర్రాడు సాయం చేయనా అడుగు కర్రోడ్ ఉంటే మేడం వాటర్ ఇవ్వండి మేడం కొంచెం నీళ్ళు బయట గౌరవ మంత్రివర్యులు శ్రీ వెంకటేశ్వరరావు గారు నాన్నగారు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ అగ్రికల్చర్ వచ్చారండి ఇతర ఏరియా అని అడుగుతున్నాను. జేడీహెచ్ ఉన్నారా? యోగి రమేష్ గారు కనపడుతున్నాడా? ఫోటో సెట్ అవునండి చైర్మన్ గారు ఆడపిల్లలతో తోసరండి అంటే ఏసీ ల్యాబ్స్ అదే ఎయిర్ కండిషన్ డాక్టర్స్ అయితే ముందు శుభ్రంగా ఇచ్చారు. ఏం చదువుకున్నారా? పశువులు పారామెట్రస్ ఏంటి ఏంటి నేర్చేసుకున్నాను. ఇదేం ల్యాబ్? అగ్రికల్చరా?
జిల్లా కొట్టే పచ్చినట్లాగా మేత కింద పెడుతున్నారు పేదలకి. మనం ఏం తినచ్చు తినగలిగితే ప్రోటీన్, హై ప్రోటీన్. చేను కూడా అదే చెరువుల్లో ఉండేదే. అవునవును, అదే 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 తమిళనాడు బ్రీడ్ అంతే మేడం, అవి రెండు కూడా మూగయాడి అంతే కలెక్టర్ మీ ఊరు నుంచి చాలా ఎకనమిక్ ఎందుకంటే ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఒక్కొక్కసారి తీయద్దు కరెంట్ కలెక్టర్ గారు ఊరు నుంచి జాయింట్ కలెక్టర్ గారు ఊరు నుంచి 2 ఇచ్చారంట. అవి కావాలండి నాకు అవి కడపలో చేస్తారు. ఇవన్నీ మన పనికి వచ్చే మేడం 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 రైట్ రైట్ దానం చేస్తారు. ఓకే బాగా పొగరగా ఉంటాయి పుల్లగా ఉంటాయి. బాగా పుల్లగా ఉంటాయి. ఊరికే నాటు చేయద్దండి. ముళ్ళ చెట్టు ఫెన్సింగ్ కూడా వాడతారు పశువులు రాకుండా. బాగా ముళ్ళు వచ్చేస్తాయి. వచ్చి రాగండి కానీ ఊరకే ఒక జాతి. కొంచెం తిప్పాలి. అన్నీ ఏదైనా అండి కొరమేలు తింటది ఎన్ని కూడా కాలిపాలి. అవునా అవునా పండు కప్పు తింటది గవర్నమెంట్. ప్రమోటింగ్ ఆర్గానిక్ కార్బన్ సార్. ఆర్గానిక్ కార్బన్ సేంద్రియ పదార్థాన్ని ప్రమోట్ చేయడం, వాటర్ హోల్డింగ్ టెస్ట్ కానీ సాయిల్ టెస్ట్ కానీ ఆల్మోస్ట్ 20,000 దాకా సాయిల్ టెస్ట్ చేసింది లాస్ట్ ఇయర్. సో మనం ఏంటంటే ఓన్లీ ఫర్టిలైజర్స్ కాకుండా హెల్త్ కోసం అని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే సమగ్ర పోషకాహారం అనేది ఎక్కువగా ప్రమోట్ చేయాలి. వారికి సూచనలు చేస్తా ఉన్నారు గౌరవ మంత్రివర్యులు. అంటే మనం ఈ కెమికల్ లేకుండా గౌరవ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు అది నిమ్మకాయ సైజులో కట్టారు. అంటే సైజ్ వచ్చిన తర్వాత నిమ్మకాయ సైజులో కట్టారు. కవర్ సార్ సాగుతా కవర్ దాని సైజు పెట్టి డిజైన్ చేశారు. మరి మీ అందరి కర్తవ్యాల మధ్య ఆ మహానాయకుడికి మనం కూడా ఒకసారి స్మరించుకొని మరొకసారి ధన్యవాదాలు సార్. మరి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు కూడా మన శాసనసభ్యులు శ్రీ జోగి రమేష్ గారు కూడా ఆ మహానేతని తలుచుకుంటూ ఉన్నారు. మన అగ్రికల్చర్ మార్కెట్ గౌరవ కలెక్టర్ సార్ శ్రీ నివాస్ గారు వారిని
ఆరాధిస్తూ ఉన్నారు. వారిని ఆరాధిస్తూ ఉన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గారు అందరూ కూడా మరి కన్నుల మరి మహిళా మండలి మంచి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మాధురిలో కన్నడం, అలాగే చైర్పర్సన్స్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు. మంత్రివర్యులు శ్రీ కొడాలి పేర్ని నాని గారు, మరి శ్రీ మన శాసనసభ్యులు శ్రీ జ్యోతి రమేష్ గారు, మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, ఆర్డీఓ గారు, మరొకటి ఉందా? ఇంకో రెండు ఉన్నాయమ్మా. నేతృత్వంలో ఈరోజు జరుగుతున్న మన రాజశేఖర రెడ్డి గారి జయంతి, ఆయన ప్రేమ అభిమానం ఈ రాష్ట్రం సమైక్య రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కాదు, మరచిపోలేని మహానేత వైఎస్ఆర్ గారి జయంతి. మన కలెక్టర్ గారు తొలించి అధికారిక కార్యక్రమంలో రైతు దినోత్సవ ఆర్డీఓ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇదే కాకుండా పెద్దలు చాలా, అదేవిధంగా తలుపుల కృష్ణ గారు, బాపాజీ, వీళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాలి. ఒక మంచి కార్యక్రమం. రైతు పక్షాన ప్రతినిధిగా 3648 కిలోమీటర్ల వర్గాల ప్రజలు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు, మరి ఉద్దేశించి ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి 2 మండలాలు కుత్తువెన్ను, బంటుమల్లి 2 మండలాలు కలెక్టర్ గారు తీర ప్రాంతంలో ఉన్నాం, సముద్ర పొడ్డులో ఉన్నాం, ఉప్పు నీరు, సరైన మంచినీటి వసతులు లేక ఇబ్బందులు పడే పరిస్థితులు, ఇవన్నీ కూడా మీకు తర్వాత నేను వినిపిస్తాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో గూడూరు, పెడమ, బంటుమల్లి ప్రాంతం అంతా కూడా రైతాంగం ఎక్కువ. ఇక్కడ ఎక్కడ కూడా అగ్రికల్చర్ తప్ప, వేరే వ్యవసాయం తప్ప దేని మీద కూడా ఆధారపడలేము. పరిశ్రమలు కానీ ఎటువంటి ఇక్కడ ఏమీ లేవు. ఒక్క వ్యవసాయమే పెడన నియోజకవర్గ రైతాంగానికి, ప్రజలకి ఆధారం. మత్స్యకారులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, గీత కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వ్యవసాయం మీద, చేనేత వృత్తి మీద, మత్స్యకార పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ నియోజకవర్గ సమస్యలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. మీరు మా నియోజకవర్గం తొలిసారిగా రావటం, మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో, రైతు దినోత్సవ కార్యక్రమంలో మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వేదికని అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర రవాణా శాఖ మరియు ఐఎన్పిఆర్ శాఖ మంత్రివర్యులు శ్రీ పేర్ని నాని గారికి, అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొడాలి నాని గారికి, అలాగే సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు జోగి రమేష్ గారికి, మరియు వచ్చినటువంటి ఏఎంసీ చైర్మన్ జాయింట్ కలెక్టర్ గారికి, జేడీ అగ్రికల్చర్ అండ్ అలాగే జేడీ ఫిషరీస్ మరియు పెదన నియోజకవర్గ రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు రైతు దినోత్సవంలో ఇక్కడ పెదనాలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే గత 1 సంవత్సరం మనం అన్ని ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, అలాగే అగ్రికల్చర్ సిబ్బంది అందరూ కూడా, మరి ముఖ్యంగా స్థానిక నాయకులు, అలాగే అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సర్పంచ్ అందరూ కూడా
కృషి చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రం అంతటా 1500 దాకా రైతు భరోసా కేంద్రాలు మనం ఓపెన్ చేయబోతున్నాం. దాంట్లో మన జిల్లాలో 158 రైతు భరోసా కేంద్రాలు ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నాం. దానికి చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే రైతు భరోసా కేంద్రాలు అనేది రాబోయే రోజుల్లో ఒక రైతులకి ఒక కీలకమైనటువంటి ఒక అంశంగా గ్రామంలో మారబోతుంది. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం ఎప్పుడు లేని విధంగా ఈ విత్తనాలు అనేది రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం పంపిణీ చేసిన తర్వాత ఒక ఎన్నో దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఒక రైతుకి విత్తనం అందించేటప్పుడు ఎన్ని బాధపడుతున్నాం, రైతులు ఎంత బాధపడుతున్నారు, లైన్లో నిలబడి దాంట్లో కొట్టుకుంటూ, చెప్పాలంటే వితౌట్ పోలీస్ బందోబస్తు లేని ఇప్పుడు దాకా సీట్ డిస్ట్రిబ్యూషన్ చేసిన దాఖలాలే లేవు. కానీ అటువంటి ఒక సిచ్యువేషన్ నుంచి గత సంవత్సరం మీరు కనుక చూసుకుంటే ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణంలో రాష్ట్రం అంతటా రైతులందరికీ కూడా మనం ఉచితంగా మనం విత్తనాలు ఇచ్చి ఎటువంటి సమస్య లేకుండా ఇచ్చినటువంటి ఘనత మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికే చేరుతుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఎప్పుడు జరగలేదు ఇది. అంటే ఎప్పుడు చూస్తే మనకి జూలై మాసం వస్తే అధికారులకి ఈ సీట్ డివిజన్ ఎలా జరుగుతుంది, అక్కడ పిఎస్ఎస్ల వల్ల అక్కడ క్యూ ఉంటుంది, సీట్ సప్లైల ప్రాబ్లం ఉంటాయి. అవి అయినప్పటికీ పోయినసారి సీట్ డివిజన్ ఎంత సజావుగా జరిగింది మీ అందరికీ తెలుసు. అదే రకంగా ఫెర్టిలైజర్ విషయానికి వస్తే, పెస్టిసైడ్ విషయానికి వస్తే రైతులకు కావాల్సినటువంటి ఎరువులు ఏమున్నాయి, దాన్ని నేరుగా వచ్చి రైతు భరోసా కేంద్రాలను నమోదు చేసుకోవడం, చేసుకున్న తర్వాత వాళ్ళ గ్రామంలోనే తీసుకొచ్చి ఆ ఫెర్టిలైజర్ని ఇవ్వడం. రైతులే కూడా మండలంలో షాపుకో లేకపోతే ఎవరికో వాళ్ళ దగ్గర దుకాణదారుకో వెళ్లకుండా వాళ్ళ గ్రామంలోనే ఇచ్చేటట్టు రైతు భరోసా కేంద్రాల ద్వారా పోయిన సంవత్సరం అందించడం జరుగుతుంది. అది ఇలాగే ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇలాగా కాకుండా రైతులకు కావాల్సినటువంటి పెట్టుబడులు మాత్రం ఇవ్వడంతో పాటు రైతులకు కావాల్సినటువంటి సలహాలు, ఆ సలహాలు కూడా ఏమిటంటే ఎవరో పై స్థాయి నుండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైతులకి మీరు ఇది పండించండి అది పండించండి అని చెప్పడం కాకుండా రైతులకి ఏం అవసరం, రైతులకి ఏం బాధ ఉంది, రైతులకి ఏమేమి వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ కావాలని చెప్పి తెలుసుకోవడానికి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు కమిటీలు నిర్మించి మరి తద్వారా రైతుల నుంచి సలహాలు తీసుకుంటూ వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసినది ఈ ప్రభుత్వం అని చెప్పి గౌరవంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి మన ఒక జిల్లాలో మనం ప్లాన్ చేసుకున్నది ఏమిటంటే రైతులకి ఒక ఒట్టిగా అగ్రికల్చర్ శాఖ మాత్రం రైతులు చూసుకుంటారని చెప్పి మన కనుక అనుకుంటే అది తప్పు. అది ఆ విధంగానే మనము రైతాంగానికి సూచనలు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అయితే ముందుగా ఈ విషయంలో ఏంటంటే ఈ రైతు దినోత్సవము సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే రైతు భరోసా కేంద్రాలు జిల్లాలో బాగా స్ట్రెంత్ అయినాయి. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు మాకు ఇలా గ్రామ స్థాయిలో ఇలాగా రైతు భరోసా కేంద్రాలు ఉండాలి, ఇలాగా విలేజ్ లెవెల్ లింకేజెస్ ఉండాలి అని చెప్పి అప్పుడు చదువుకుని ఇప్పుడు వాస్తవ రూపం తలిచినాయి. అలాగే ఒకప్పుడు ఏఈఓలు మండలానికి ఒక్కళ్ళే ఉండేవారు. ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ మనకి విలేజ్లో వ్యవస్థ ఉంది. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే మనం ఏ విత్తనాలు వేయాలి, ఏ రకాలు వేయాలి, అలాగే ఏ సమయంలో ఎలాంటి మందులు వేసుకోవాలనే విషయము మనం గ్రామ స్థాయిలో కూడా మన రైతు భరోసా కేంద్రం ద్వారా తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. అటువంటి గౌరవనీయులు పెడమ శాసనసభ్యులు జోగి రమేష్ గారికి, అలాగే పేరు నాని గారికి, కొడాల నాని గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అందరికీ నా జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మా బల్లిపల్లి గ్రామం నుంచి ఒక 5 గ్రూప్ సభ్యులుగా ఎన్నుకుని సబ్సిడీలో రోటావేటర్, కల్టివేటర్ ఇట్లా మన వ్యవసాయానికి సరిపడా పరికరాలన్నీ మన ఎమ్మెల్యే గారి చొరవతో అంతక్రితం సబ్సిడీ మీద అందించేవాళ్ళు.
అలాంటిది ఇప్పుడు 50% బ్యాంక్ లోన్తో, అది ఒక 24 గంటల లోపు మా గ్రూప్ సభ్యులకి బ్యాంక్ లోన్ కూడా క్రెడిట్ అయ్యింది. అలాగే 40% సబ్సిడీ కూడా ఈరోజు మాకు అందించడం జరిగింది. ఈ ఘనత మా జగన్ గారిది, అలాగే మా నియోజకవర్గ శాసనసభ్యులు జోగి రమేష్ గారికి అని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, ఈ గ్రూప్ వల్ల ఒక 20 నుంచి 25% వరకు రైతులే కవర్ అవుతున్నారండి. ఇంకా చాలామంది రైతులకి సబ్సిడీలో యంత్రాలు కావాల్సిన అవసరం ఉంది. ఈ యంత్రాలు కూడా అందరికీ మీరు పంపిణీ చేస్తే, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లేబర్ సమస్య ఎక్కువ, ఈ వ్యవసాయం చేయాలంటే చాలా భయంగా ఉంది రైతుకి. యాంత్రీకరణ ఎంత బాగా వస్తే అంత రైతు కూడా ముందుకెళ్ళి సాగు చేయడానికి కొంచెం రైతుకు కూడా అనుగుణంగా ఉంటుందని మీకు తెలియపరుస్తున్నాను సార్. అలాగే మొన్న నివార్ తుఫాన్ వల్ల పోయిన పంటకి 6,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఒక 15 నుంచి 20 రోజుల వ్యవధిలో వచ్చిందంటే మా జోగి రమేష్ గారు ఘనత అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. మా జగన్ గారు కూడా ఈ అగ్రికల్చర్ ల్యాబ్ మనకి ఇక్కడ ప్రారంభం చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆక్వా కల్చర్ ల్యాబ్ కూడా మాకు ఈ పెడ నియోజకవర్గానికి శాంక్షన్ చేయమని సభాపూర్వకంగా మీకు తెలియపరుచుకుంటున్నాను సార్. ఇక్కడ కొంచెం చేపలు, రొయ్యలు చెరువులు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే మేము కైకలూరు దాకా వెళ్ళాల్సి వస్తుంది సార్ ల్యాబ్కి. కాబట్టి ఆ చేపల చెరువుకు సంబంధించిన ల్యాబ్ కూడా మాకు పెడితే బాగుంటుందని చెప్పి మీకు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై జగన్, జై జోగి. సార్ ఒకసారి University. సభాధ్యక్షులు పెద్దలు మా సోదరుడు మీ శాసనసభ్యుడు జోగి రమేష్ గారికి, పెద్దలు అన్న గురువు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేరు నాని గారికి, కలెక్టర్ నివాస్ గారికి, జేసీ మేడం గారికి,
ఇక్కడ విచ్చేసినటువంటి సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి రైతాంగానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రాజశేఖర రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు. ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకుల్ని మనందరం కూడా చూడటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారిని చూడగానే ఒక రైతు ముఖ్యమంత్రి అయినట్టు మనందరికి కూడా అనిపించేది. ఆయనకి డాక్టర్గా చదువుకొని, డాక్టర్గా ప్రాక్టీస్ చేసి, డాక్టర్గా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన్ని చూస్తే ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక డాక్టర్ అన్నటువంటి అభిప్రాయం కలుగుతుంది. కానీ ఆయనకి రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఉన్నటువంటి మక్కువతో రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ఆ రైతు ఏ వేషధారణతో అయితే ఉంటారో అదే వేషధారణతో ఆయన ఈ రాష్ట్ర ప్రజలకి పరిచయం అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా రైతులను పూర్తిగా గాలి వదిలేసినటువంటి పరిస్థితుల్లో జలయజ్ఞం అని చెప్పి తీసుకొచ్చి అనేక ప్రాజెక్టులకి నాంది పలికి ఆయన బతికుండగానే అనేక ప్రాజెక్టులను కంప్లీట్ చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. మన కృష్ణా జిల్లాకి ఎప్పటి నుంచో 7-8 మంది ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేశారు పులిచింతలకి. దానికన్నా ముందు బ్రిటిష్ వాళ్ళు పులిచింతల ప్రాజెక్టు కట్టాలని చెప్పి నమూనాలు తయారు చేశారు. ఏ ఒక్కళ్ళ వల్ల కూడా కానటువంటి పరిస్థితుల్లో పులిచింతల్ని ఈ ప్రాంతంలో కనుక ప్రాజెక్ట్ లేకపోతే స్టోరేజ్ కెపాసిటీ ఉండదు, ప్రకాశం బ్యారేజీ 3 టీఎంసీలు తప్పించి ఇంకొక చుక్క కూడా నీళ్లు నిలుపుకోలేమని చెప్పి పులిచింతల ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి టెండర్లు పిలిచి ఆ పని కంప్లీట్ అవడానికి కారణమైనటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన అక్కడ కడప జిల్లాలో పుట్టాడు, రాయలసీమకి నీళ్లు దోచుకెళ్ళాడని చెప్పి పోతిరెడ్డిపేట టన్నల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి దేవినేని ఉమ, వీళ్ళు ప్రకాశం బ్యారేజీ మీద ధర్నాలు చేసినటువంటి రోజులు మనం చూసాం. అదేవిధంగా పాదయాత్రలు పెట్టి జిల్లాలో పర్యటించినటువంటి పరిస్థితులు మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు అన్ని ప్రాంతాలని, అందరినీ కూడా సమానమైన దృష్టితో చూసినటువంటి వ్యక్తి. పోతిరెడ్డిపేట టన్నల్ ద్వారా రాయలసీమకు నీళ్లు వెళ్ళాలి, సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్లను ఒక 50 టీఎంసీ వాటర్ని పులిచింతల్లో స్టోర్ పెట్టుకుని ఈ కృష్ణా డెల్టాకి, గుంటూరు ఈ డెల్టాలకి ఉపయోగించాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా కానివ్వండి, లేకపోతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తాగటానికి వైజాగ్ దాకా నీరు ఇవ్వాలని చెప్పి మరి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు మరి రైతు దినోత్సవంగా మనందరం జరుపుకోవటం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోసం అనేక కార్యక్రమాలు, ఆర్బీకే సెంటర్స్, రైతు భరోసా కేంద్రాలు, దాంట్లోనే మీకు కావాల్సినటువంటి విత్తనాలు కానివ్వండి, ఏ రకమైనటువంటి రైతులకు కావాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా మీ గ్రామంలో ఉన్నటువంటి ఆర్బీకే సెంటర్ ద్వారానే మీకు విత్తనాలు ఇస్తాం, మందులు ఇస్తాం, మీ భూముల్ని టెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని రకాలుగాను ఆ ప్రాంతంలోనే బయటికి రైతు కనుక ఊళ్ళో నుంచి బయటికి వెళ్లకుండా అన్ని అందించాలని చెప్పి మీరు పండించినటువంటి పంటకి ఒకవేళ మీకు గిట్టుబాటు ధర లేకపోతే ఆ ధర కూడా ముందే ప్రకటించి ఆ ధరకి మీరు పండించినటువంటి పంటను కొనాలని చెప్పి
మరి రైతుల గురించి ఇంత గొప్పగా ఆలోచించేటువంటి ముఖ్యమంత్రులు మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజుని పురస్కరించుకుని మరి రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా నిండు మనసుతో దీవించాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పి, మీకు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉంటారు, అదేవిధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి ముందేమో రమేష్ మనందరికీ తెలుసు మైక్ పట్టుకుంటే ఏమవుతుందో, ఆయన మాట్లాడాడు. వెనకాలేమో నాకు పేరు నాని గారిని పెట్టారు. గతంలో మీకు శాసనసభ్యుడిగా పనిచేశారు. అప్పటికన్నా ఇంకో 3 టర్మ్స్ అవటం వల్ల బాగా అంచెలంచెలుగా బాగా ఎత్తుగా ఎదిగారు. బాగా బ్రహ్మాండంగా మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మరి వీళ్ళిద్దరి మధ్యలో నన్ను పెట్టి నన్ను మాట్లాడమంటే నేను ఇంతకన్నా మాట్లాడలేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదమ్మా. ఇప్పుడు మన అన్నయ్య మన ప్రాంతానికి ఆ రోజు నేను ఎమ్మెల్యే దివంగత ముఖ్యమంత్రి మనలో నేను కానీ జోగి రమేష్ గారు కానీ నాకు కానీ జోగి రమేష్ గారికి కానీ కొడాల నాని గారికి కానీ అలాగే మనలో కూర్చున్నటువంటి చాలామందికి ఆరాధ్య దైవమైనటువంటి రాజకీయాల్లో స్ఫూర్తి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సభాధ్యక్ష స్థానాన్ని వహించినటువంటి జోగి రమేష్ గారికి, పెడన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జ్యోత్స్నారాయణ గారికి, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు జన్ను రాఘవరావు గారికి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ గారికి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గారికి, బందర్ ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ నివాస్ గారికి, పెద్దలు కొడాల నాని గారికి, పెడన మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ శ్రీమతి చారుమతి గారికి, అలాగే బంటుమిల్లి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ శ్రీ కొల్లాడి గంగాధరరావు గారు, పట్టపు నాని గారు, పెద్దలు సూర్యప్రకాశ్రావు గారు, శ్రీమతి మైలా రత్నకుమారి గారు, శ్రీ గొరిపర్తి రవి గారు, కాగిత వెంకన్న గారు, సుబ్బారావు గారు, శ్రీ కటకం ప్రసాద్ గారు, శ్రీ అచ్యుతరామయ్య గారు, గంగయ్య గారు, మున్సిపల్ కమిషనర్ గారు బండారు మల్లి గారు, మరియు వేదిక మీద ఆశయంలో కానీ లేదా ఈ సభ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడానికి కృషి చేసినటువంటి అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే కేవలం ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత వహించటం కేవలం 5 సంవత్సరాల 3 మాసాలు మాత్రమే. ఒక రాజకీయ నాయకుడు ఒక పదవిలో కేవలం 5 సంవత్సరాల 3 మాసాలు మాత్రమే ఆ ఉద్యోగం చేస్తే ఇన్నేళ్లు గడిచినా భౌతికంగా మన మధ్య లేడేమో కానీ ఈ రోజుకి మరణించి దశాబ్దం దాటినప్పటికి కూడా ప్రతి తెలుగువాడి గుండెల్లో రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నాడంటే
నిజంగా రాజకీయ నాయకుడికైనా ఏ మనిషికైనా ఏం కావాలి ఇంతకన్నా? అలా బతకంగా తగ్గంటే ఇంకేం కావాలి? చాలా చోట్ల ఏమండి మీ సర్పంచ్ గారు ఎవరంటే బతుకున్నాడు గురించే చెప్పలేరు. మీ ఎమ్మెల్యే ఎవరంటే కొత్త తరానికి ఇప్పుడున్న ఎమ్మెల్యే అని చెప్తారేమో కానీ మీ పాత ఎమ్మెల్యే 10 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే చెప్పమంటే లేదా 5 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే చెప్పమంటే గబాలను చెప్పలేని పరిస్థితి. అటువంటి స్థితిలో రాజకీయ నాయకుల యశస్సు మసిబారుతున్న పరిస్థితుల్లో భూమి మీద లేనటువంటి ఒక రాజకీయ నాయకుడిని ఈ రోజుకి రైతులు కానీ పేదవారు కానీ చిరు ఉద్యోగులు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగులు కానీ వారు వీరు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుకి వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఇచ్చారు అంటే బతికితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి ఎవడైనా ఏ రాజకీయ నాయకుడు అంటే. ఆయన ఒక్కసారి ఎవరన్నా ఒక్కసారి కలిస్తే, ఒక్క నిమిషం కలిస్తే చాలు, ఆ కలిసిన మనిషికి చావు వచ్చేంత వరకు కూడా రాజశేఖర రెడ్డి గారితో కలిసిన ఆ నిమిషం తీపి గుర్తుగా మిగలటం అనేది అది రాజశేఖర రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వానికి అద్దం పట్టుకున్న పరిస్థితి. నిజంగా నేను కానీ జోగి రమేష్ కానీ కొడాల నాని కానీ ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురం కూడా మా జన్మ ధన్యం. మేము ముగ్గురం ఆయనతో కలిసి పనిచేయటం, ఆయనతో కలిసి తిరగటం, ఎక్కువసేపు ఆయనతో మాట్లాడటం, అంతకన్నా మా జీవితానికి మరో భాగ్యం ఉంటుందని చెప్పి అనేది మేము ముగ్గురు అనుకోవట్లేదు. ఇవాళ ఆయన బొమ్మ పెట్టుకుని గర్వంగా నేను ఆ రాజశేఖర రెడ్డి మీ గుండెల్లో స్థానం మీరు ఇచ్చినటువంటి ఆ రాజశేఖర రెడ్డి కొడుకుగా మీ ముందుకు వస్తున్నాను. నన్ను కూడా మా నాన్న ఆదరించినట్టే నన్ను కూడా ఆదరించండి అని చెప్పని, మా నాన్న ఒకటికేస్తే మీ పట్ల నేను 2 అడుగులు అయితే ప్రయత్నం చేస్తాను అని చెప్పని మన మధ్యకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాటి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ఏ రకంగా రైతులకు సంబంధించినటువంటి రైతు శ్రేయస్సు కోసం, వ్యవసాయం కోసం ఎన్ని అడుగులు ముందుకేస్తున్నాడో మనందరం చూస్తుంటే నిజంగా తండ్రికి తగ్గ తనయుడి కాదు, నాడు రాజశేఖర రెడ్డి గారిని మించినటువంటి నేటి జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడిగా ఇవాళ ప్రతి అంశంలో కూడా మనకు కనపడతాడు. ఇవాళ ఎంబడి తిరుగుతున్నటువంటి మేమే కాదు, ఎమ్మెల్యేగా జోగి రమేష్ గారు, లేదా మంత్రులుగా నేను కొడాల నానియో, లేదా అధికారులుగా నివాస్ గారు, మాధవీలత గారే కాదు, ఇవాళ మన ముందు కూర్చున్నటువంటి లేదా ఓటు వేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా నేను జగన్కి ఓటేశానని గర్వంగా ఇవాళ చెప్పుకునే స్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో మట్టి నమూనా పరీక్ష దగ్గర నుంచి వ్యవసాయానికి కావలసినటువంటి విత్తనాలు కానీ, సాగుకు కావలసినటువంటి ఎరువు మందులు, పురుగు మందులు కానీ, లేదా మళ్ళీ ఈ సంవత్సరం నుంచి దుక్కికి దున్నుకి కావలసినటువంటి పనిముట్లని తక్కువ ధరకి అద్దెకి లభించేలాగా ఇవాళ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ అని చెప్పని రైతులకు కావలసినటువంటి పనిముట్లు తక్కువ ధరకి అద్దెకి లభించేట్టుగా 5 రైతుల్ని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఆ గ్రూప్కి 40% సబ్సిడీ మీద ఇవాళ వ్యవసాయానికి అండగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబడటం అనేది, ఒక పక్క ఎరువు మందులు, పురుగు మందులు వాడేటువంటి సాంప్రదాయ వ్యవసాయాన్ని భుజం తడుతూనే మరో పక్క
మన పాతకాల పద్ధతిలో ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడినటువంటి సాంప్రదాయ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తూ మరో పక్క రైతుని 2 రకాలుగా అండగా ఉంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రైతుకి కష్టం వస్తే అక్కడ అధికారులు వాలే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు బండి నడిపిస్తుంటే ఇవాళ మా తమ్ముడు జోగి రమేష్ గారు మాట్లాడుతూ ధాన్యం కొన్నారు, నెల దాటిపోయింది, డబ్బులు అయిపోయి డబ్బులు పడలేదని మాట్లాడుతున్నారు మా తమ్ముడు గారు. ఒక్కసారి జోగి రమేష్ గారిని తల వెనక్కి తిప్పి రీల్ వెనక్కి తిప్పమంటున్నాను. 2014 నుంచి 19 దాకా రైతు ధాన్యం కొనే దిక్కు లేని పరిస్థితి. కొంటే డబ్బులు ఎన్ని సంవత్సరాలకి పడేయో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. ఓ పక్క మోడీ గారు వ్యవసాయాన్ని ఆదుకునే బాధ్యత నాకు లేదు, రైతు చావాల్సిందే అని చెప్పని చట్టాలు తయారు చేస్తుంటే తన బాధ్యతగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రైతు దగ్గర కొన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా పోను కేంద్రం వాటా చెల్లించాల్సిన పరిస్థితిలో చెల్లించకుండా మొండి చేయి చూపిస్తుంటే కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వివిధ పథకాల రూపేణా బ్రోకర్లు కానీ దళారీలు కానీ డబ్బు నొక్కేసే మధ్యలో ఎవడు లేకుండా సరాసరి వారి బ్యాంక్ అకౌంట్లు జమ చేసేటువంటి డబ్బులు సాలీనా 60,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద మధ్యతరగతి వర్గాలకి మరి ప్రభుత్వ ధనాన్ని అందిస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 1,30,000 పైచిలకు మంది నిరుద్యోగ యువతకి రాష్ట్ర ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగ కల్పన చేసి తద్వారా సాలీనా మరొక 5,000 కోట్ల జీతభత్యాల భారాన్ని మేదేసుకుని తద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగుల యొక్క జీతభత్యాల కోసం 50,000 కోట్ల రూపాయల్ని చెల్లించే బాధ్యతని ఈ ప్రభుత్వం భుజాలకు ఎత్తుకుంటే గడిచిన ప్రభుత్వాల లేదా 2014 నుంచి 19 దాకా అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టని బ్యాంకు కిస్తీలు కట్టని సంవత్సరానికి 50,000 కోట్ల భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటే ఆ 50 ఈ 60 ఈ 50 ముసలా ముతక వితంతువులకి వికలాంగులకి పెన్షన్గా కోడి కుయ్యక ముందే 1వ తారీఖున 97% మంది పేదలకి ఇంటి తలుపు కొట్టి నిద్రలేపి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం నెల 1,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే సంవత్సరానికి 18,000 కోట్లు 1,500 కోట్ల నుంచుకుంటే సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే మరోపక్క ఈ రైతు భరోసా కేంద్రాల బిల్డింగ్లు కట్టినాయి, సచివాలయాలు కట్టినాయి, లేదా వైద్యం అందించడానికి గ్రామాన హెల్త్ సెంటర్లు కట్టినాయి, నియోజకవర్గానికి ఒక టెస్టింగ్ ల్యాబ్ కట్టినాయి. వీటన్నిటికీ ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది? రాష్ట్రంలో 31 లక్షల మంది నిరుపేదలకి ప్రతి పేదవాడికి చచ్చేలోపు భార్యా పిల్లలతో ఒక్క రోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని కోరుకుంటారు. కానీ ఇన్ని లక్షల మంది ఆ కోరిక తీరకుండా చచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత 31 లక్షల పైచిలకు మంది ఇంటి స్థలం లేని నిరుపేదలకి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,000 పైచిలకు ఎకరాలని కొనుగోలు చేసి ఇవాళ ఇళ్ల స్థలాలు పంచిపెట్టడం, ఆ ఇళ్ల స్థలాలను మెరక చేయడం కోసం మరొక 10,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలు మెరక చేయటం, మెరక చేసిన ఆ స్థలంలో కరెంటు వేయటానికి కానీ రోడ్లు వేయటానికి కానీ తాగునీటి సౌకర్యం కల్పిస్తానికి కానీ 34,000 కోట్ల రూపాయలతో మరి పథకాన్ని మంజూరు చేయటం కానీ
1,80,000 రూపాయలు అప్పు కట్టండి, తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేనటువంటి ఆర్థిక సహాయాన్ని ఈ సంవత్సరం 15,60,000 మందికి మంజూరు చేసి, వచ్చే సంవత్సరం మరొక 15 లక్షల పైచిలకు మందికి మంజూరు చేస్తూ, ఈ 1,80,000 ఇంటూ 15 లక్షల మందికి ఎంత డబ్బు అవుతుంది? ఇలా అది ఇది అని లేకుండా చెప్పిన ప్రతి మాట అమలు చేసే దాంట్లో ఎంత సర్కస్ చేస్తున్నాడో. ఓ పక్క మోడీ రైతుల్ని గాలి కొదిలి, రైతు దగ్గర ధాన్యం కొన్న ధాన్యానికి నాకు సంబంధం లేదని చెప్పని మొండి చేయి చూపించిన పరిస్థితుల్లో కూడా, కేవలం ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 30 రోజులు మాత్రమే పెండింగ్ ఉండటం అనేది గడచిన ప్రభుత్వాలతో చూసుకుంటే టంచనగా ఏ రోజు కొంటే ఆ రోజు ఇచ్చినట్టే అని నా తమ్ముడికి ఒక్కసారి ఆలోచన చేయండి. శత్రువు మాట్లాడినట్టు మా తమ్ముడు కూడా ఆలోచిస్తే ఎట్లా అనేది కూడా మా తమ్ముడికి తెలియజెప్తూ, ఎవడయ్యా ఇవాళ మాట్లాడేది రైతు ధాన్యం గురించి అంటే, ధాన్యం కొన్న డబ్బులు ఏమని చెప్పి మాట్లాడాడు ఎవడయ్యా అంటే, ఒక అబ్బా కొడుకులు కలిసి 5 ఏళ్లు రైతుకి కొన్న ధాన్యానికి సంవత్సరం దాటి కూడా డబ్బులు చెల్లించినటువంటి 2 తండ్రి కొడుకులు ఒక పక్కనైతే, ఆ తండ్రి కొడుకులకి పల్లకి మోసినటువంటి ఒక సినిమా నటుడు ఆ రోజు నోరు మూసి కూర్చుని ఇవాళ 30 రోజులకి డబ్బులు వెనకబడిపోయినాయని చెప్పి మాట్లాడేటువంటి వీళ్ళు రాజకీయ నాయకులు, ప్రజల పక్షానటువంటి మాట్లాడే అర్హత ఏమాత్రం ఉందా అనేది కూడా వాళ్ళ మీ అందరినీ కూడా ఆలోచించేయమని కూడా కోరుకుంటూ, వాళ్ళ తమ్ముడు జోగి రమేష్ గారు చెప్తున్నాడు బందర్లో నన్ను చూసి చాలా నేర్చుకున్నాడని. నేను కొడాలి నాని గారు జోగి రమేష్ గారిని చూసి చాలా ఈర్ష్యపడుతున్నాను. ఏదో మా కాలం కలిసి వచ్చి మంత్రులయ్యాం కానీ అతని పనితీరు, అతని మాట నిజంగా ఆశ్చర్యం గొలిపే రీతిలో ఉంటుంది. 1985 సంవత్సరం నుంచి ఇది 2021 సంవత్సరం, అదొక 15 ఏళ్ళు, ఇదొక 21 ఏళ్ళు. ఈ 36 సంవత్సరాల్లో ఈ పెడన నియోజకవర్గాన్ని 3 మాత్రమే పరిపాలించారు. ముగ్గురు, అవునా కాదా? ఈ 36 ఏళ్లలో 3 పరిపాలించారు. ఈ 3 చూసుకుంటే ఏ ఊరికి రోడ్డేని, ఏ ఊరికి పని చేయని, అక్క బావాని పిలవలేకపోవచ్చు, పని జరిగితే నాకెంత కమిషన్ అని బేరం మాట్లాడుకునే స్తోమత లేకపోవచ్చాము. కానీ మీరు అతన్ని కానీ ఇతన్ని కానీ 3 చూసుకుంటే దమ్ముగా చెప్పొచ్చు, కళ్ళు మూసుకుని ఏ ఊరికైనా పని చేశాడంటే జోగి రమేష్ ఇవాళ దమ్ముగా మనం చెప్పుకోవచ్చు. ఏ పని చూసుకున్నా, మీకు ఏ గ్రామానికి చూసుకున్నా సరే. 36 ఏళ్లలో ఇంత మెరుగైనటువంటి ప్రజాసేవకుడు పెడకు లభించాడు. మేము చూసి మాత్రం మేమైతే ఈడ్చిపడతా ఉంటాం. జగన్ గారి దగ్గర ఇతనుకున్న పలుకుబడి చూసి అప్పుడప్పుడు అంటా ఉంటా కొడాలని, మెల్లగా జోగి రమేష్ దగ్గర ఏదో ముందున్నట్టయ్యా, అది కూడా మనం కొట్టేసి మనం కూడా జగన్ గారికి పెడితే పోతే, లేకపోతే తట్టుకోలేము రమేష్ అని చెప్పాను. నిజంగా మంచి ఎమ్మెల్యే, అనుమానం అక్కర్లేదు. ఈ నియోజకవర్గం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి నియోజకవర్గం. ఒక వ్యాపారం కానీ ఒక పరిశ్రమ కానీ ఏమాత్రం కూడా లేనటువంటి ఈ నియోజకవర్గంలో కేవలం భూమిని నమ్ముకునేటువంటి ప్రజలే ఈ నియోజకవర్గం మొత్తం కూడా అన్ని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పెడ నియోజకవర్గాన్ని ప్రతి రైతుకి అండగా ఉంటుంది అనేది మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించి ఇక్కడ మాట్లాడటానికి కానీ పంట నష్ట పరిహారం ఎందుకే ఇవన్నీ మా వాళ్ళు చూసి మళ్ళీ బందర్లో నమ్మేస్తారు కాబట్టి నాకే
వెంటనే మా ఊళ్ళో ఎన్ని వచ్చినాయి, పంట నష్ట పరిహారం వచ్చింది, ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఎవడో బందర్లో విన్నాడు అనుకోండి, ఇవన్నీ నన్ను తీరదక్కపోతే ఏముంటుంది. ఇవన్నీ ఇటు పక్క గొడవలేరు మండలం నాని తీరుతారు, ఇటు పక్క బందర్ మండలం నన్ను తీరుతారు. ఇవన్నీ మేము చెప్పము, పక్కన పెడతాం. జిల్లా కలెక్టర్ గారు స్ఫురద్రూపి చాలా జాగ్రత్తగా వేగంగా కరాఖండిగా పనిచేసేటువంటి కలెక్టర్ గారు మన కొత్తగా వచ్చారు. అయ్యే పని అవుద్దని చెప్తాడు, అవ్వని పని అవ్వదని చెప్తారు. ముసుగేయకుండా మాట్లాడేటువంటి మంచి మనిషి. తప్పకుండా ఈ కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం, రెండు కళ్ళులాగా పరిగెడుతుందని చెప్పనేది మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తూ జై హింద్, జై జగన్. 4 రకాల పోస్టర్లు కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీయుత పేరు నాని గారు, కొడాలి నాని గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, జేసీ గారు అందరూ కూడా ఆవిష్కరిస్తా ఉన్నారు. ఇది ఒక అద్భుత ఘట్టం. రైతులకి కన్నుల పండుగ అయింది ఇది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మనకు ఈ 3 గ్రూపులకి మరి ఈ రోజు ఇవ్వడం జరిగింది. దయచేసి మొత్తం చేతుల మీద అని చెప్పుకోతున్నాం. చిట్టినేని భాస్కర్ రావు, ముచ్చేటి వెంకట్రావు, నాంచారయ్య, పప్పుల శ్రీనివాసరావు, బొట్టు హరిబాబు, చిటికినేని భాస్కర్రావు గారు, ముచ్చు వెంకట నాంచార్య గారు, వారిని కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. చిటికినేని భాస్కర్రావు గారు, రామారాయుడు గారు. చెప్పండి ఫోటోగ్రాఫర్ ఆయన మనం చేసే పని కొంచెం తీసుకోలేదు అది అలాగే మరి ఆ రైతుకి 25,000 రూపాయల నగదు పురస్కారం కూడా చెక్కు ద్వారా అందజేయబడతా ఉంది. అలాగే వల్లభనేని భానుప్రకాష్ గారు, భానుప్రకాష్ గారు వేదిక మీద రావాలండి. మరి వల్లభనేని భానుప్రకాష్ గారికి కూడా 25,000 రూపాయల నగదు పురస్కారం అందజేయబడుతుంది. గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా, మన శాసనసభ్యుల చేతుల పైన. సాలపాటి లక్ష్మణరావు గారు, మరి ఇక్కడ మన నియోజకవర్గంలో సాలపాటి లక్ష్మణరావు గారు, వీరికి 5,000 రూపాయల నగదు పురస్కారం. కృష్ణమూర్తి గారు, తర్వాత నాగుల శ్రీరామూర్తి గారు కూడా లైన్లో ఉండాలండి. గౌరవ మంత్రివర్యులు దుశ్శాల్వాతో సత్కరిస్తా ఉన్నారు. మరి వారికి ధ్రువపత్రాన్ని అందజేస్తా ఉన్నారు మంత్రివర్యులు.
అనంతరం జల్లా భూపతి గారు.